మల్కాజ్గిరి అనేది ఎవరినైనా ఆదరిస్తుంది. చాలా మంది బయటి జిల్లాల వాళ్ళు ఎక్కడెక్కడో నాయకులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మంత్రి పదవులు తీసుకున్నారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు కూడా అయ్యారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మీ మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఇంత కక్షపూరితంగా మీ మీద పర్టికులర్ మీ లోకల్స్ మీద ఎందుకు చేస్తున్నట్టు? సార్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలకు ఖచ్చితంగా మేము ఇక్కడ మల్కేర్లో ఎన్నోసార్లు ఎలక్షన్స్ అయినాయి, కొట్లాడతాం, అన్ని పార్టీలను కలిసిమెలిసి ఉండదు. ఎప్పుడైతే ఈ 10 సంవత్సరాల నుంచి మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారో ఈ సంస్కృతి ఏర్పడింది సార్ మల్కేర్లో. రౌడీ పరిపాలన జరుగుతుంది, రౌడీ పరిపాలన జరుగుతుంది, గుండాగిరి రౌడీజం విచ్చలవిడిగా పేరిపోయింది ఈ 10 సంవత్సరాల మల్కేర్లో. ఉన్నాను. ఈ సందర్భంగా రౌడీ పరిపాలన జరుగుతుంది సార్. నిజంగా చెప్తున్నాను సార్, అసలు మల్కాయరు ప్రజలు గ్రహించాలి, మల్కాయరు ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి మల్కాయరులో ఏం జరుగుతుంది సార్. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి రాజశేఖర్ సార్, ప్రొద్దున లేస్తే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు, ఒక 4 ప్రాజెక్టులు తీసుకురావాలని తిరుగుతున్నారు సార్. ఇలా ఒక ఆర్ఈపీలు తీసుకొచ్చారు, ఆర్ఓపీలు తీసుకొచ్చారు, మాకు ఒక రిజర్వాయర్ శాంక్షన్ చేయించారు, ఇప్పుడు మాకు ఒక 100 ఫీట్ రోడ్ శాంక్షన్ చేయించారు సార్. ఇది సార్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పోయినా ఏ ఫండ్ అడిగిన ఇస్తున్నా సార్. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గారికి నేను సవాళ్ళు ఇస్తున్నాను, నువ్వు ఈ 18 నెలల ఎన్ని కోట్లు మల్కాజ్గిరికి తీసుకొచ్చారు? ప్రభుత్వం మీదే కదా, ప్రభుత్వం మీదే కదా సార్. ఎన్ని కోట్లు తీసుకొచ్చారు? తేవాలి కదా, మరి ఎందుకు తీసుకురాలేదు? మరి అదే మెదక్ కాన్స్టిట్యున్సీ కి 750 కోట్లు మీరు తీసుకొచ్చారు. పోయిన సంవత్సరం డిసెంబర్ 26 రోజు ముఖ్యమంత్రి గారు అక్కడ ఇనాగ్రేషన్ చేశారు. మరి ఇక్కడ మీరు నిలబడి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గారు మీకు మల్కాజ్గిరి మీద చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు వరకు మీరు ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి సార్. వచ్చే ఫండ్ ఆపుతున్నారు సార్. నా డివిజన్ లో ₹1 ఫండ్ అని ఇవ్వకుండా అధికారులను బెదిరించి, కమిషనర్లను బెదిరించి, జోనల్ కమిషనర్ బెదిరించి నాకు ఫండ్ రాకుండా చేస్తున్నారు సార్. ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు సార్. ప్రజలు మాకు మా డివిజన్ లో ఓపెన్ గా చెప్తాను సార్, కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ సార్ ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది సార్, మీరేం భయపడకండి, వీఆర్ విత్ యూ. ఈ సందర్భంగా ఫైనల్ గా మైనంపల్లి కుటుంబానికి లేకపోతే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులకు అక్కడ మెదకు ఇక్కడ మల్కాజ్గిరి మాదే, ఇకపై ఇక్కడ మొత్తం మేము రాజకీయం చేస్తాం, ఎట్లా చేస్తాం చూడని చెప్పేసి అనే వ్యక్తులకు ఏం చెప్తారన్న? సార్ ఒకటే సార్, ప్రజాశీసంలో ఆల్రెడీ ఒకసారి రిజల్ట్ ఇచ్చారు. ఏమని? ఇప్పుడు మీరు పబ్లిక్ లో పనులు చేసి ఉంటే గెలిచేవారు కదా సార్. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కూడా నిలబడండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము, నిలబడండి, పార్టీ తరఫున నిలబడండి, మా పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు నిలబడుతూ చూద్దాం అప్పుడు కూడా ప్రజలు ఏం చేస్తారు అన్నది. అప్పుడు మీరు రూలింగ్ గవర్నమెంట్ నుండే ఓడిపోయారు, ఇప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్ ఉంది, నిలబడండి సార్. రాజకీయంగా కొట్లాడాలన్నట్టు, నేను వ్యక్తిగతంగా కాదు, రాజకీయంగా కొట్లాడండి. ఇలా ఎట్లుందంటే సార్ మల్కేర్ల సంస్కృతి, మైనంపల్లి దుష్మన్, మీ అందరూ దుష్మన్. శత్రువుడైతే మల్కారి మొత్తం శత్రువుడా సార్? ఎక్కడ సార్ పోతుంది? ఒక సావులలో కలవద్దు, పెళ్లిళ్ళలో కలవద్దు, మాట్లాడుకోవద్దు, చేసుకోవద్దు అంటే ఏంటి సార్? ఇంత అరాచకమా సార్? ఉంటే కొట్టేదంటే రా, వచ్చి కొట్టి చంపేసి అయిపోయాయి కదా. ఇదేం రాజకీయం, ఇదేం సంస్కృతి? ఇట్లాంటి రాజకీయము సార్, ఇట్లాంటి రాజకీయం భారతదేశంలో ఎక్కడ లేదు. ఇక్కడ ఓన్లీ రౌడీ పరిపాలన నడుస్తుంది, రౌడీ రాజకీయం నడుస్తుంది సార్. ఫైనల్ గా మీ మీద దాడికి సంబంధించిన దాని మీద ఏ విధంగా అంటే మీ లోకల్ ప్రజానికం అయితేనేది, లేకపోతే మీ డివిజన్ సంబంధించినటువంటి ఓటర్ల, లేకపోతే డివిజన్ సంబంధించిన ప్రజల వాళ్ళు ఎట్లా ఉంది వాళ్ళ ఒపీనియన్? సార్ నాకు 33 కాలనీలు ఉన్నాయి సార్. ప్రతి కాలనీ నుంచి కూడా నాకు మెసేజ్ పెట్టడం జరిగింది, వచ్చి కలవడం సార్. ఒక మంచికి ఒక చెడుకు జరుగుతున్న యుద్ధం ఇది. ఏదైతే ఈ దాడి జరిగిందో నిజంగా కూడా ఇది హీనమైన చర్య ఇది. ఎందుకంటే రాజకీయంగా కొట్లాడాలే దమ్ము వాళ్ళకి లేదు సార్. మిమ్మల్ని ఓడగొట్టే దమ్ము లేకనే ఇట్లా మీ మీద పైచచ్చిక ఆనందం తీసుకుంటున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు. మీ సపోర్ట్ అంతా మీకే ఉంది, మా సపోర్ట్ అంతా అని చెప్పి ప్రతి కాలనీ వాళ్ళు కూడా చెప్తున్నారు, చెప్పడం జరిగింది, నన్ను వచ్చి కలవడం జరిగింది సార్. ఏది ఏమైనా సరే మానవత్వం అనేది ఉండాలి, మనుషులకు మానవత్వం ఉండాలి. ఆ మానవత్వం లేదు సార్. రేపు రమ్మనండి, నిల్చోబెట్టమనండి, ఆయనకు దమ్ము ఉంటే వాళ్ళ క్యాండిడేట్ నిల్చోబెట్టి ఒక 5 కోట్ల ఖర్చు పెట్టి నా మీద గెలిపియండి, అది రాజకీయం అంటారు, అది ఓపెన్ ఛాలెంజ్. అది లేక ఎట్లాగో సర్వేలు చేయించుకొని ఎట్లాగో మావాడు ఓడిపోతాడని చెప్పేసి ఇట్లా కక్ష సారింపు చర్య, నేను అతను ఎవడు పోలేదని చెప్పేసి నన్ను టార్గెట్ చేసి లిటరల్ గా భయభ్రాంతులను చేస్తున్నారు సార్ మల్కాజ్గిరి పబ్లిక్ ని. అంటే ఓటర్లు కూడా ఇవాళ రేపు సార్ ఓటర్లు చాలా జెన్యున్ ఉన్నారు సార్, అన్ని చూస్తారు, ఎవరికి వెళ్తారు సార్. ఇలా ఒక మంచికి ఒక చెడు జరుగుతున్న సంఘర్షణ ఇది, ఒక రౌడీజానికి ఒక మంచితనానికి జరుగుతున్న సంఘర్షణ మల్కాజ్గిరిలో. రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా చెంపదెబ్బలు పడతాయి, ఓటర్లు డిసైడ్ చేస్తారు సార్. గతంలో ఏదో ఒక వీడియోలో చూసినా నేను, మల్కాజ్గిరి టికెట్ ఇస్తే లాతు కొట్టినా నేను.
మల్కారి టికెట్ వస్తే లాతు కొట్టున్నారు. మరి అదే మల్కారి వాళ్ళు మిమ్మల్ని గెలిపించినప్పుడు, అదే మల్కారి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు సార్? కేవలం తన కొడుకు గురించి మీరు పార్టీ మారారు, మేము లాయల్గా ఉన్నాం, మేము లాయల్గా ఇదే పార్టీని పట్టుకున్నాం సార్. 52,000 మంది మిమ్మల్ని తిరస్కరించి సార్, 52,000 మంది మిమ్మల్ని లాతు కొట్టితే మీరు పోయి అక్కడ పోయి పడ్డారు. ఇప్పుడు మెదక్లో మల్కారి టికెట్ ఇస్తే లాతు కొట్టినట్టు, మరి 52,000 మంది లాతు కొడుతున్నాయి కదా అటు పోయినావు.